25 ఏళ్ల గులాబీ పండుగకు హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో సర్వం సిద్ధమవుతుంది. మేడారం జాతరను తలపించేలా భారీ ఏర్పాట్లు చేశారు. కన్ని విని ఎరుగని రీతిలో జరగనున్న ఈ రజతోత్సవ మహాసభకు తరలివచ్చేందుకు గులాబీ క్యాడర్తో పాటు అన్ని వర్గాల జనం సై అంటున్నారు. ఊరు వాడ అంతా ఏకమై ముందుకు కదులుతుంది. అల్లాంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, కోదాడ నుంచి కొడంగల్ వరకు ఎక్కడ చూసినా రజతోత్సవం గురించే చర్చ జరుగుతుంది. లక్షలాది మంది జనం ఉప్పెనలా తరలివచ్చి గులాబీ జాతరను దిగ్విజయం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు దారి పొడవునా పండుగ వాతావరణం కనిపిస్తుంది. చలో వరంగల్ అంటూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రైట్, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రాష్ట్రంలో నలుమూలల నుంచి మన గులాబీ శ్రేణులు వినూత్న రీతిలో ఎల్కతుర్తికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చెలో వరంగల్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చెలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించినటువంటి అంశాలే ఇదంతా కూడా చర్చకు వస్తా ఉన్న సందర్భం చూస్తా ఉన్నాం. ఏ రచ్చబండ దగ్గర చూసినా, ఏ గ్రామం దగ్గర చూసినా, పట్టణంలో చూసినట్టయితే ఏ వార్డులో చూసినా, ఏ డివిజన్ లో చూసినా చెలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించే చర్చ జరుగుతా ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, తన ప్రసంగంలో ఎలాంటి అంశాలు పొందుపరచాలన్నటువంటి అంశాల మీద ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరో 2 రోజులే మాత్రమే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సమయం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పాదయాత్రల ద్వారా, సైకిల్ యాత్రల ద్వారా, సభ పనుల ద్వారా, ఎడ్ల పనుల ద్వారా పెద్ద సంఖ్యలో ఏదైతే ఎల్కతుర్తికి చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికి వరకు మనం చెప్పుకున్నట్టు పాదయాత్రలు కావచ్చు, ఎడ్ల బండ్లకు సంబంధించిన యాత్రలు కావచ్చు, సభ బండ్లకు సంబంధించిన యాత్రలు, కాలినడక వాళ్ళకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే ప్రారంభమై దాదాపు ఎల్కతుర్తి వరకు చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సంబంధించి ఆ రోజు గ్రామాల నుంచి బయలుదేరినటువంటి బీఆర్ఎస్ సైనికులంతా, వాళ్ళంతా కూడా గులాబీ సైనికులంతా కూడా ఆ గ్రామాల్లో వాళ్ళ ప్రాంతంలో గులాబీ జెండాను ఎగురవేసిన అనంతరం తమకు తోచిన వాహనంలో, అందినటువంటి వాహనంలో ఎక్కి ఎల్కతుర్తి వైపు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎల్కతుర్తికి సంబంధించి ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్లు అన్ని సిద్ధంగా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళ భద్రతతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇతర అంశాల్లో తోడ్పడుతున్నారు. ముఖ్యంగా నీళ్లు మధ్య కీలకంగా మారే క్రమంలో 1000 మంది వాలంటీర్లు అక్కడ పైన చేరున్న 2000 మంది వాలంటీర్లు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఈ బీఆర్ఎస్ రజతోత్సవానికి సంసిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఏదైతే 1969 తర్వాత అంటే హింసతో ముగిసినటువంటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం 2001 తర్వాత శాంతియుతంగానే రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రావాలన్నటువంటి కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు 14 ఏళ్ల పోరాటం, అంటే తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమ బాట పట్టించి రాష్ట్ర ఆవశ్యకతను గ్రామాన పల్లె కుటుంబానికి చేరవేసి తెలంగాణ ఆవశ్యకత, తెలంగాణ వస్తే బతుకులు ఎలా మారుతాయి, నీళ్లు ఎలా వస్తాయి, నీళ్లు నియామకాలు అనేటువంటి అంశంలో భాగంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కొనసాగి రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన విధానాన్ని కూడా ఇవాళ ప్రజలంతా గుర్తు చేసుకుంటా ఉన్నారు. అంటే 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం, ఒకవైపు పార్టీ ఏర్పాటు ఆవశ్యకత, దాంతో పాటు 14 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమం, 10 ఏళ్ల పాటు ప్రగతి బాట, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ఇవన్నీ కూడా నెమ్మది వేసుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. 16 నెలల కాంగ్రెస్ పాలన చూసినటువంటి ప్రజలంతా ఆవేదనలో ఉన్నారు, ఆగ్రహంలో ఉన్నారు. అదే చైతన్య యాత్రగా చైతన్యంతో అందరూ కలిసి వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. లక్షలాది మంది ఏదైతే ప్రజలు తరలిస్తా ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. 400 పైచీలకు అతిథులు కూర్చునే విధంగా కేజీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రాంగణం, అంటే
కేజీ దగ్గర నుంచి మొదలుకొని చిట్ట చివరన ఉండేటువంటి వ్యక్తుల వరకు అంటే సిద్దిపేట రోడ్డు వరకు 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రజలకు కూడా కేసీఆర్ గారి ప్రసంగము ఆయనను చూసే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట సభ అంటే 4:30 గంటల తర్వాత కేసీఆర్ గారు వస్తారు కాబట్టి 6 గంటలకు కల్లా టికెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఏదైతే సభా ప్రాంగణంలోను పార్కింగ్ లోను ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు, సౌండ్ ఏర్పాటు చేశారు. మహిళలు వస్తారు కాబట్టి బయో టాయిలెట్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేసీఆర్ గారు హెలికాప్టర్ ద్వారా వస్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కూడా పూర్తయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మెడికల్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. 100 మంది పైచులకు మెడికల్ పారామెడికల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి 6 ఏదైతే ఫస్ట్ 5 సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నారు. దాంట్లో ఏదైతే 10 నుంచి 20 బెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి అస్వస్థత కలిగినా వెంటనే ఒక 2-3 నిమిషాల లోపే ఆ క్యాంపుకు తీసుకెళ్లి వాళ్ళకు చికిత్స అందించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 10 లక్షల పైసలకు 1/2 లీటర్ వాటర్ బాటిల్ 10 లక్షల పైసలకు మజ్జిగ ప్యాకెట్ కూడా అందుబాటులో ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.